దేశంలో ఉండడం ఏంటి? అసలు మనం కనాను అనగానే పరిశుద్ధ గ్రంథంలో కనాను గురించినటువంటి ఎన్నో వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. కనాను గురించి ఆ మాట వినగానే మనం గుర్తొచ్చేటువంటి కొన్ని పర్యాయ పదాలు ఏంటో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశమని, అది ఆ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు ఉన్నటువంటి దేశమని, అది నీ దేవుడని యెహోవా లక్ష్య పెట్టేటువంటి దేశమని, ఇట్లాంటి ఎన్నో వాగ్దానాలు ఆ కనాను దేశం గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. అంత మాత్రమే కాదు, ఈరోజు నేటి సంఘానికి గమ్యస్థానమైనటువంటి పరలోకానికి నేరుగా సాదృశ్యంగా ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది కనాను దేశం. అట్లాంటి కనాను దేశం గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే, కరువు కనాను దేశంలో ఉందట. కరువు కనాను దేశంలో ఉండడం ఏంటి? కరువు ఉంటే ఐగుప్తులో ఉండాలి కదా. ఐగుప్తు అనగానే మనకు గుర్తొచ్చేది లోకానికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం. కాబట్టి ఇట్లాంటి లోకానికి పాపానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ పట్టణంలో అక్కడ కరువు ఉండాలి కదా. కానీ ఇక్కడ చాలా విచిత్రంగా, చాలా ఆలోచింపజేసే విధంగా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ధాన్యము ఐగుప్తులో ఉండడం ఏంటి? కరువు కనాను దేశంలో ఉండడం ఏంటి? ఇది ఒక ఆశ్చర్యం కలిగజేసేటువంటి విషయమే. అయినా నేటి సంఘముగా చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సినటువంటి అమూల్యమైనటువంటి సత్యాలు దీనిలో మనకు కనబడుతున్నాయి. చేతులు ఎత్తి ఒకసారి బిగ్గరదైన స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. త్వరగా దేవునికి లేఖనాలన్నీ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ సందర్భాన్ని ఒక్కసారి మీకు పరిచయమైన మరొకసారి త్వరగా మీకు జ్ఞాపకం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆదికాండంలో 37వ అధ్యాయం మొదలుకొని 50వ అధ్యాయం వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి గురించినటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర ఒకటి కనబడుతుంది. ఆ వ్యక్తి పేరు యోసేపు. యాకోబుకి 12 మంది కుమారులు అయితే 12 మంది కుమారుల్లో యోసేపు ఒకడు. యోసేపు 11వ వాడు. యోసేపు గురించి మనకందరికీ బాగా తెలిసిందే కాబట్టి త్వరగా ముందుకు వెళ్తున్నారు. యోసేపు చిన్ననాటి నుంచి కూడా తండ్రి చేత ప్రేమించబడిన, తన తోటి సహోదరుల చేత ఎక్కువగా ద్వేషించబడ్డాడు, చాలా తృణీకరించబడ్డాడు. చాలా చిన్న వయసులోనే తన యొక్క సహోదరుల చేత ద్వేషించబడి 17 సంవత్సరంలో వయసులో ప్రాయంలో అతడు వేరే దేశానికి, ఐగుప్తు దేశానికి అతడు అమ్మివేయబడినట్లుగా మనం చూస్తున్నాం. అతన్ని భయంకరంగా హింస పెట్టారు, బాధ పెట్టినటువంటి ఆ సహోదరుని నీళ్లు లేని గుంటలో అతన్ని త్రోసివేశారు. ఆ తర్వాత అతన్ని అమ్మివేసినట్లుగా 30 వెండి నాణెములకి అతన్ని అమ్మివేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ రీతిగా యోసేపు ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఎవరు లేరు, నాన్నవారు లేరు. ఐగుప్తు దేశానికి ఒంటరిగా వచ్చాడు. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఒక దిగంబరిగా, ఒక బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మివేయబడ్డాడు యోసేపు. వచ్చినటువంటి యోసేపు అనతి కాలంలోనే అక్కడ కూడా చాలా శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని అవమానకరమైనటువంటి పరిస్థితులు, నిందలు యోసేపు అనుభవించిన అనతి కాలంలోనే యోసేపుని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏ దేశానికి బానిసగా వచ్చాడో అదే దేశానికి అధిపతిగా, రాజుగా దేవుడు చేసేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా యోసేపుని గొప్ప వ్యక్తిగా, ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చేసిన తర్వాత ఆ ఐగుప్తు దేశంలో ఒక కరువు వచ్చిందట. క్షమించండి, మొత్తం ఐగుప్తు దేశంతో పాటు ఇంచుమించు చాలా దేశాలు, ఇంచుమించు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటికీ కరువు సంభవించినట్లుగా మనం చూస్తున్నాం. దానికి ముందు 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండేటువంటి సంవత్సరాలు వచ్చాయి. దాని తర్వాత 7 సంవత్సరాలు కరువును మరిపించేంత, సమృద్ధిని మరిపించేంత కరువు ఏలుబడి చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అట్లాంటి సమయంలో, అలాంటి పరిస్థితుల మధ్యలో ఎంత కరువు ఏలుబడి చేస్తున్నా, చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కరువుతో అలమటిస్తున్నా, ఏమీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఐగుప్తు దేశంలో మాత్రము ఎంత కరువు ఉందో ఆ కరువుని మరిపించేంత సమృద్ధిని దేవుడు ఐగుప్తు దేశంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రతి వారు కూడా ఐగుప్తు
దేశానికి క్యూ కట్టారు. ప్రతి వారు ఐగుప్తు దేశానికి తరలి వస్తున్నారు. ప్రతి దేశం నుండి ధాన్యం కొనుక్కోవడానికి వస్తున్నారు. అలా ధాన్యం కొనుక్కోవడానికి ఐగుప్తు దేశానికి వచ్చి ధాన్యం తీసుకొని ఐగుప్తు దేశం దగ్గర నుంచి వెళ్తూ ఉన్నారు. ఐగుప్తు దేశం అంతటిని ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడు తెలుసా? పరిపాలన చేస్తున్నటువంటి సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఐగుప్తు దేశానికి ఇప్పుడు ఎవరు వస్తున్నారో తెలుసా? కేవలం చుట్టుప్రక్కల అన్ని దేశాలు మాత్రమే కాదు, కనాను దేశం నుండి యాకోబు యొక్క కుమారులు అనగా కనాను దేశం నుండి మిగిలినటువంటి గోత్ర పెద్దలు అందరూ కూడా ఐగుప్తు దేశానికి చేతులు కట్టుకుని క్యూ కట్టారు. మాకు కూడా ధాన్యం కావాలయ్యా, మాకు కూడా ధాన్యం కావాలి అని ఐగుప్తు దేశానికి దేహి అనుకుంటూ ఐగుప్తు దేశానికి వచ్చినటువంటి సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా తేటగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేను త్వరగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనానులో సమృద్ధి ఉండాల్సింది, కనానులో పాలు తేనె ప్రవహించాల్సింది. వాస్తవానికి అందరూ కనానుకి పరిగెత్తాలి, కానీ కనాను నుంచి ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క గోత్ర పెద్దలు ఇప్పుడు ఎక్కడికి పరిగెడుతున్నారు? ఐగుప్తు దేశానికి, యోసేపు దగ్గరికి. ఐగుప్తు దేశాన్ని పరిగెత్తుకెళ్ళి దేహి అని అడగాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఈరోజు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానో తెలుసా? ఈరోజు కనానుకి ప్రతిరూపంగా ఉన్న దేవుని యొక్క సంఘం, కనానికి ప్రతిరూపంగా ఉన్న దేవుని యొక్క ప్రజలు, కనానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగం యొక్క నేటి కాల పరిస్థితి కూడా ఇదే పరిస్థితి ఈరోజు అనుభవిస్తున్నారు. ఏ పరిస్థితి అంటే కరువు అనేకమైనటువంటి కుటుంబాల్లో ఏలుబడి చేస్తుంది. కొన్ని కుటుంబాల్లో నెమ్మది లేదు, కొన్ని కుటుంబాల్లో సమాధానం లేదు, చాలా కుటుంబాల్లో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, చాలా కుటుంబాల్లో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి కుటుంబాల్లో వారి యొక్క భవిష్యత్తును కూర్చున్నటువంటి భయం, నెమ్మది లేదు, సమాధానం లేదు. కరువు ఏలుబడి చేస్తుంది, లేమి ఏలుబడి చేస్తుంది. వాస్తవానికి లేమి కరువు ఉండాల్సింది ఐగుప్తులో కదా, లేమి ఉండాల్సింది దేవుని ఎరగనటువంటి ప్రజల్లో కదా. కానీ దేవుని ఎరిగినటువంటి ప్రజల్లో కనానులో కరువు ఏలుబడి చేయడం ఏంటి? అక్కడ సమృద్ధి కదా ఉండాల్సింది. తీరా ఈరోజు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే దేవుని ప్రజలే, దేవుని బిడ్డలే ఐగుప్తు దేశానికి, లోకానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఐగుప్తు దేశానికి క్యూ కట్టి వారి దగ్గరికి వెళ్ళి చేతులు చాపి దేహి అని అడగాల్సినటువంటి పరిస్థితి ఈరోజు చాలా మంది జీవితాల్లో, చాలా కుటుంబాల్లో ఈరోజు ఏర్పడడం ఎంత బాధకరమైనటువంటి విషయం. ఒకసారి మీరు ఆలోచన చేయాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ ఈ పరిస్థితిలో, ఇట్లాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నామేమో, ఒకసారి సీరియస్గా కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. వీటంతటికి కారణం ఏంటి? ఎందుకు కనానులో కరువు, ఎందుకు ఐగుప్తులో ధాన్యం? దీని గల కారణం ఏంటి అంటే, దీని అంతటికి గల కారణం ఒకే ఒక కారణం మనకు కనబడుతుంది. ఏంటి కారణం అంటే, ఐగుప్తులో నివసించాల్సినటువంటి యోసేపు, కనానులో నివసించాల్సినటువంటి యోసేపు ఎక్కడికి వచ్చేసాడండి? ఐగుప్తులోకి వచ్చేసాడు. కనానులో సంచరించాల్సినటువంటి యోసేపు, కనానులో నివసించాల్సినటువంటి ఉండాల్సినటువంటి యోసేపు ఐగుప్తు దేశానికి బదిలీ చేయబడ్డాడు, ఐగుప్తు దేశానికి పంపివేయబడ్డాడు, ఐగుప్తు దేశానికి త్రోసివేయబడ్డాడు, పంపించేశారు. అందుకే ఇప్పుడు యోసేపు ఉన్న కారణాన్ని బట్టి ఐగుప్తు దేశం ఏం చేయబడిందో తెలుసా? సమృద్ధితో నింపబడిపోయింది, ఆశీర్వాదంతో నింపబడిపోయింది. అసలు కరువు అనేది లేకుండా భయంకరమైనటువంటి కరువు ఏలుబడి చేస్తున్న కరువుని మరిపించేంత సమృద్ధి ఐగుప్తు దేశంలో ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకయ్యా ఐగుప్తులో, కనానులో కరువు, ఎందుకయ్యా ఐగుప్తులో సమృద్ధి? కారణం ఏంటి అంటే, దీని అంతటికీ ఒకే ఒక కారణం, ఒకే ఒక వ్యక్తి. ఎవరో వ్యక్తి? యోసేపు. చెప్పండి బిగ్గరగా, యోసేపు. ఒక్క యోసేపుని బట్టి పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఈరోజు నేను త్వరగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆ యోసేపు ఎవరో తెలుసా? ఆ యోసేపు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడో తెలుసా? ఈరోజు మనమందరము ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసయ్యకి సాదృశ్యంగా ఉన్నాడు.
హల్లెలూయా. యేసయ్య ఉన్నటువంటి జీవితాలు, యేసయ్య నివసించే కుటుంబాలు, యేసయ్యని కలిగిన కుటుంబాలు, యేసయ్య సంచరిస్తున్నటువంటి కుటుంబాలు ఎట్లా ఉంటాయి తెలుసా? సమృద్ధితో నింపబడతాయి. ఈరోజు చాలా మంది యేసును కలిగి ఉన్నాం అనుకున్నారు కానీ, యేసయ్యని మేము చేర్చుకున్నాం అనుకున్నారు కానీ, యేసయ్య మా జీవితంలో ఉన్నాడు అనుకున్నారు కానీ, యేసయ్య లేకపోవడాన్ని బట్టి, యేసయ్య పట్ల వారు కలిగినటువంటి వైఖరిని బట్టి ఈరోజు వారి జీవితాలు ఏం ఏలుబడి చేస్తుందో తెలుసా? కరువు ఏలుబడి చేస్తుంది. కరువు ఏలుబడి చేస్తుంది. నేను త్వరగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మీకు అందరికీ వాక్యం తెలిసిందే కాబట్టి త్వరగా ఈ మాటలు వినాలని మనం చేస్తున్నాను. మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభు వారికి యోసేపుకి సంబంధం ఏంటయ్యా అని అంటే, యోసేపుని గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, యోసేపు లైఫ్ స్టైల్ ఒకసారి మనం ఆలోచన చేస్తే, చాలా విషయాల్లో మనకి యేసయ్య చాలా స్పష్టంగా కనబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లాగా యేసయ్య కనబడుతున్నారు అని అంటే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నేను త్వరగా యోసేపుని గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ పక్క యేసయ్యను కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ యోసేపు మనం ఆలోచన చేస్తే తన తండ్రికి ప్రియమైన కుమారుడు. ఎట్లాంటి కుమారుడు అండి? ప్రియమైన కుమారుడు. ఇక్కడ యేసయ్య కూడా పరమ తండ్రికి, యేసు ప్రభు వారు కూడా ఎవరు చెప్పండి? ప్రియమైన కుమారుడు. యోసేపు తన సహోదరుల చేత ద్వేషించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఇక్కడ యేసయ్య తన స్వజనుల చేత ఏం చేయబడ్డాడు? ద్వేషించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇక్కడ యోసేపును ఒకసారి మనం ఆలోచన చేస్తే, అన్నలు యోసేపును ఏం చేశారో తెలుసా? అతని వస్త్రాన్ని లాగి అతని దిగంబరుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అదే సమయంలో యేసు ప్రభు గురించి ఒకసారి ఆలోచన చేస్తే, సిలువ వేయబడక ముందు ఆయన మీద ఉన్నటువంటి విలువైనటువంటి అంగీని ఏం చేశారో తెలుసా? తీసివేశారు, లాగివేసి యేసయ్యని అవమానపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యోసేపు ఎలాగైతే అమ్మివేయబడ్డాడో, ఇక్కడ యేసయ్య కూడా 30 వెండి నాణాలకి ఏం చేయబడ్డాడో? అమ్మివేయబడ్డాడు. ఇక్కడ ఎలాగైతే యోసేపుని తృణీకరించారో, యోసేపును త్రోసివేశారో, ఇక్కడ కూడా యేసయ్యని ఏం చేశారు? త్రోసివేశారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, యోసేపు గురించి ఆలోచన చేస్తే, యోసేపు ఐగుప్తు దేశంలో బందీగా బంధించబడినప్పుడు 2 దొంగల మధ్యలో అతడు బంధించబడ్డాడు. అదే రీతిగా యేసయ్య గురించి మనం ఆలోచన చేస్తే, యేసయ్య కూడా సిలువేయబడినప్పుడు 2 బందిపోటు దొంగల మధ్యలో ఏం చేయబడ్డాడు? సిలువేయబడ్డాడు. ఈడు యోసేపు ఎంతగా అవమానించబడ్డాడో అంత హెచ్చించబడ్డాడు. ఇక్కడ యేసయ్యను కూడా ఎంత అవమానించబడ్డాడో, ఎంత తృణీకరించబడ్డాడో, అన్ని నామముల కంటే పై నామముగా ఆయన నామం హెచ్చించబడింది. హల్లెలూయా. యోసేపుని గురించి ఆలోచన చేస్తే 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి, 30 years వచ్చేసరికి ఐగుప్తు దేశాన్ని ఏం చేశాడు తెలుసా? ఏలన ఆరంభించడం ప్రారంభించాడు. అదే యేసు ప్రభు వారిని గమనిస్తే 30 years వచ్చేసరికి, 30 సంవత్సరాలు వచ్చేసరికి యేసయ్య ఏం చేశాడు తెలుసా? పరలోకపు తండ్రి యొక్క పరిచయను ఆయన ప్రారంభించినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మచ్చుకు కొన్ని మాత్రం నేను మీకు జ్ఞాపకం చేశాను. యోసేపు లైఫ్ స్టైల్ అంతటిని మీరు గమనించండి. యోసేపు యొక్క జీవితాన్ని అంతటినీ గమనించండి. యోసేపులో ఎవరు కనబడతారు తెలుసా? యేసు ప్రభు వారు కనబడతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసయ్యను మనము కలిగి ఉందము గాక. యేసయ్యని పట్ల ఒక ఉన్నతమైనటువంటి మంచి వైఖరిని మనం కలిగి ఉందము గాక. హల్లెలూయా. నేను త్వరగా కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను యోసేపు గురించి చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు గురించి నేను చెప్తున్నప్పుడు వెంటనే మీకు స్ట్రైక్ అవ్వాల్సింది, వెంటనే మీరు ఆలోచన చేయాల్సింది ఎవరిని? యేసయ్య. మీ యోసేపు అంటే మీకు గుర్తు రావాల్సింది ఎవరు? యేసయ్య. అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఎందుకు కరువో, కనానులో ఎందుకు కరువో, ఐగుప్తు దేశంలో ధాన్యము ఎందుకో, జస్ట్ 1-2 కారణాలు నేను జ్ఞాపకం చేస్తాను. వాతావరణం కూడా చాలా ప్రతికూలంగా ఉంది కాబట్టి త్వరగా నేను స్పీడ్గా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. చేతులెత్తి స్తోత్రాలు చెప్తా. ఇంకొంచెం దగ్గరగా. హల్లెలూయా. ఒక్కసారి మనం ఐగుప్తు దేశానికి వెళ్దాం, కనాను దేశానికి వెళ్దాం. కనాను దేశానికి వెళ్తే కనాను దేశంలో యోసేపును వాళ్ళు ఏం చేయలేదో తెలుసా? ఎరుగలేదు. అని అందరు దగ్గరగా. మొదట ఎందుకు కనాన్లో కరువు అంటే యోసేపుని వారు ఎరుగలేదు.
యోసేపు తమ మధ్యలో సంచరిస్తున్నా, యోసేపు తమతో పాటు ఉన్నా, యోసేపు తమతో పాటు తిరుగుతున్నా, ఆ యోసేపును వారు ఏం చేయలేదో తెలుసా? ఎరగలేదు, వారు గుర్తుపట్టలేదు. అతని పట్ల దేవుని ఏర్పాటు ఏంటో, అతని పట్ల దేవునికి సంకల్పం ఏంటో, అతని పట్ల దేవునికి ఉద్దేశం ఏంటో వారు గుర్తించలేదు. ఒక్కసారి యోసేపు తన అన్నల దగ్గరికి వచ్చి, అరే అన్నలారా, రాత్రి ఒక కల వచ్చిందిరా నాకు. ఏంటో తెలుసా? మనమందరం పొలంలో ఉండి పనులు కడుతున్నామంట. అందరూ నా పని ఒక్కటి మాత్రం లేచి నిలబడగా మీ పనులన్నీ నా పని ఎదుట సాగిలే పడ్డాయంట అని చెప్పినప్పుడైనా, అరే యోసేపుకి ఇట్లాంటి కళ వచ్చిందేంటి, యోసేపు పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం ఏదో కలిగి ఉన్నాడు అని అప్పుడైనా గుర్తుపట్టాలా? అన్నలో గుర్తుపట్టలేదండి. పోనీ ఆ తర్వాత కొన్ని రోజులకి మరలా ఇంకొక కళ వచ్చింది. ఏంటో తెలుసా? ఆకాశంలో 12 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 12 నక్షత్రాలతో పాటు సూర్యుడు చంద్రుడు కూడా ఉన్నాడు. యోసేపు ఒక్క నక్షత్రానికి సూర్యుడు చంద్రుడు 12 మిగతా 11 నక్షత్రాలు ఏం చేస్తున్నాయి? సాగిల పడుతున్నాయి, నమస్కారం చేస్తున్నాయి. వచ్చి డాడీ ఇదిగో రాత్రి కాలం వచ్చింది, అన్నలారా ఈ రాత్రి కాలం వచ్చింది అంటే అప్పుడైనా కనీసం వారు అప్పుడైనా గుర్తుపట్టాల్సింది. అరే యోసేపు మామూలోడు కాదు, యోసేపు పట్ల ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక, ఒక ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు అని అప్పుడైనా గుర్తుపట్టాలా? అసలు అపవిత్ర కళలకని అపవిత్రపరచుకోవాల్సినటువంటి వయసులో, కళలకని తన జీవితాన్ని పాడు చేసుకోవాల్సిన వయసులో ఏలుబడి చేసే కళలు యోసేపుకు రావడం ఏంటి? అసలు ఆ కళలు గుర్తించైన యోసేపును వాళ్ళు ఏం చేయాల్సింది? గుర్తుపట్టాల్సింది. కానీ వాళ్ళు ఏం చేయలేదు తెలుసా? గుర్తుపట్ల. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనాను దేశంలో యోసేపును గుర్తుపట్టలేదు, కనాను దేశంలో యోసేపును ఎరగలేదు. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, ఈరోజు చాలా మంది జీవితాల్లో కరువుకి కారణం ఏంటి తెలుసా? ఈరోజు యేసును కలిగి ఉన్నాం అనుకుంటున్నావు, యేసయ్య నా జీవితంలో ఉన్నాడు అనుకుంటున్నావు. కానీ నేను ఒక మాట చెప్పనా, యేసును చాలా మంది ఇంకా సంపూర్ణంగా ఎరుగలేదు. యేసును చాలా మంది ఎరుగలేదు, చాలా మంది ఇంకా గుర్తుపట్టలేదు. అందుకే నీ జీవితంలో కరువుకి కారణం ఏంటి? పాస్టర్ గారు, నేను యేసును గుర్తుపట్టకపోవడం కారణం ఏంటి? నేను యేసు ఎరగలేదు అనడానికి ఏంటంటే రీజన్ ఏంటి? ఎట్లా చెప్తారు నేను యేసుని ఎరగలేదు అని అంటే? నేను త్వరగా ఒక మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి యేసు ప్రభు ఆయన శిష్యులతో కలిసి ప్రయాణం చేసుకుంటూ దోణిలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్న సమయంలో యేసయ్య దోణి అమర భాగంలో ఏం చేస్తున్నాడు? ఆయన నిద్రపోతున్నారు. అలా దోణి అమరభాగంలో నిద్రపోతున్నటువంటి సమయంలో తుఫాను, భయంకరమైన గాలి, అలలు లేచి యేసు ఉన్న దోణి మీద కొడుతున్నాయి. అట్లాంటి సమయంలో ఆ యొక్క శిష్యులు, పైన ఉన్నటువంటి శిష్యులు ఏం చేశారో తెలుసా? యోసేపు చాలా కలవరపడిపోయి, చాలా ఆందోళన చెందిపోయి యేసుని లేపుతున్నారు. ప్రభువా, నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా? లే, త్వరగా లే, నువ్వు లే అని చెప్పి యేసుని ఏం చేశారట? లేపినట్లుగా చూస్తున్నా. అప్పుడు యేసయ్య లేచి గాలిని, సముద్రంని ఏం చేశాడు? అణిచివేశాడు. అప్పుడు వెంటనే శిష్యులు అనుకున్న మాట ఏంటో తెలుసా? గాలిని సముద్రముని ఈయనకు లోబడుతున్నవే, అసలు ఈయన ఎవరో? ఒకసారి మీరు ఆలోచన చేయండి. యేసుతో తిరుగుతున్నారు, యేసుతో పండుకుంటున్నారు, యేసుతో కలిసి భోజనం చేస్తున్నారు, యేసయ్య చేసే అద్భుతాలు చూశారు, యేసయ్య చేసేటువంటి అద్భుతాలు సాక్ష్యాలు చెవులారా విన్నారు, అన్ని విన్నారు. కానీ యేసుని ఇంకా వారు ఏం చేయలేదు? ఎరగలేదు. యేసు ఎవరో వారికి ఇంకా అర్థం కాలేదు. ఈరోజు చాలా మంది వారి జీవితాల్లో యేసయ్య చేసే కార్యాలు తెలుసు, సాక్ష్యాలు వింటున్నావు, గొప్ప గొప్ప కార్యాలు యేసయ్య చేసి చూస్తున్నావు, ఎన్నో విషయాలు యేసుతో తిరుగుతున్నావు, పాడితే యేసయ్య పాటే పాడుతున్నావు, వింటే యేసయ్య మాటలు వింటున్నావు. కానీ ఇంకా నువ్వు యేసును ఎరగలేదు, ఇంకా యేసుని ఎరగలేదు. ఎట్లా చెప్తారు పాస్టర్ గారు మీరు యేసుని ఎరగలేదంటే? యేసుని ఎరిగిన వాడికి, యేసుని ఎరగిన వాడికి ఒకటే వ్యత్యాసం. ఏంటో తెలుసా? భయంకరమైనటువంటి తుఫానులో కూడా, హోరుగాలిలో కూడా యేసుని ఎరిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఈ హోరుగాలికి, ఈ తుఫానుకి, ఈ గాలికి నేను భయపడను. కారణం ఏంటో తెలుసా? సర్వశక్తి గల దేవుడు, ప్రభావము గల దేవుడు నా దోణిలో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు. కాబట్టి నేను భయపడను అని ఏం చేస్తాడో తెలుసా? ధైర్యంగా
ఉంటాడు. యేసుని ఎరిగిన వాడు అన్ని సమయాల్లో ఎలా ఉంటాడు తెలుసా? ధైర్యంగా ఉంటాడు. అదే యేసుని ఎరగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? నశించిపోతున్నాం ప్రభువా, నీకు చింత లేదా? చాలా మంది ఈరోజు భక్తి చేస్తున్నారు, దేవునితో నడుస్తున్నారు. కొంచెం కష్టం వస్తే చాలండి, కొంచెం ఇబ్బంది వస్తే చాలండి, వారి జీవితంలో కొంచెం శ్రమ వస్తే చాలండి. ఎందుకు ప్రభువా ఇలా జరిగింది? నువ్వు ఎందుకు ఇలా చేసావు ప్రభువా? నువ్వు ఎందుకు నాకు అన్యాయం చేసావు ప్రభువా? మా జీవితంలో ఇంత నష్టం వస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు ప్రభువా? మేము నశించిపోతున్నావు, నీకు చింత లేదా? నీకు బాధ లేదా? యేసయ్యని ప్రశ్నించేవారు అనేకులు లేరా? ఈరోజు నేను అంటున్నాను, ఆ కోవలో నువ్వు ఉన్నావంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఇంకా యేసును ఎరగలేదు, ఇంకా యేసుని ఎరగలేదు. యేసుని ఎరిగి చెరసాల ఖైదీలందరికీ అధిపతిగా చేసేసానంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఐగుప్తు దేశంలో ఇంకొంచెం ముందుకెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో గారిని అడుగుదాం. సార్, ఫరో గారు, యోసేపు గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అడగండి. అడిగితే ఫరో ఏమంటాడు తెలుసా? ఫరో అంటాడు, అయ్యా యోసేపు గురించి ఆలోచన చేస్తే యోసేపు ఎవరో నాకు పెద్దగా తెలియదండి. జస్ట్ యోసేపుని చూసి నేను పావు గంట అయింది. అతడు, నేను ఒక కళ కన్నాను, ఆ కళ నాకు అర్థం కాకపోతే నీ కళకు అర్థం చెప్పేవాడు ఒకటి సరైన ఉన్నాడా అని చెప్పి నా దగ్గరికి అతను తీసుకొచ్చారు. యోసేపు నా ఎదుటికొచ్చి నిలబడ్డాడు. నా కళకి నేను భావం చెప్పమని అడిగాను, నా కళలు చెప్పాను. ఒక అరగంట నిలబడ్డాడు నా ఎదుట. ఎంతసేపు చెప్పండి? అరగంట నిలబడ్డాడు నా ఎదుట. అరగంటలో నా కళ చెప్పేసరికి అరగంటలో నా కళకి మొత్తం భావం అంతా చెప్పేశాడు. హల్లెలూయా. ఈ అరగంటలో నేను గమనించిన విషయం ఏంటో తెలుసా? ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని కనుగొనగలమా అని నేను గమనించి ఇతన్ని నా ఇంటికి మాత్రమే కాదు నా దేశానికి అధికారిగా చేసేసుకున్నానంటే. చేతులైతే స్తోత్రాలు చెబుదా. ఇంకొంచెం దగ్గరగా ఐగుప్తు దేశంలో సమృద్ధికి కారణం ఏంటి అంటే, ఐగుప్తు దేశంలో ఎవరిని కదిలించినా, ఎవరిని కదిపినా యోసేపు ఎవరో వారికి అర్థమైపోయి యోసేపుని బానిసగా చూడడం మానేసి, యోసేపుని ఒక నిందితుడిగా చూడడం మానేసి, యోసేపుని ఎవరోగా చూడడం మానేసి యోసేపుని ఎలా చూడడం ప్రారంభించారో తెలుసా? ఒక ఘనమైన వ్యక్తిగా, ఆత్మ కలిగిన వ్యక్తిగా, ఓ గొప్ప వ్యక్తిగా, దేవుడు తోడై ఉన్న వ్యక్తిగా యోసేపును వారు ఎరిగారు కాబట్టి, గుర్తించారు కాబట్టి, అతని వెనకాల దేవుని యొక్క ప్రణాళికను వారు గుర్తించారు కాబట్టి ఐగుప్తులో ఏముందో తెలుసా? ధాన్యం. స్తోత్రం చెప్పండి దగ్గరగా. ఈరోజు నేను ఒక మాట అంటాను, అమ్మా, యేసును తెలుసుకోవడం మాత్రమే కాదు, యేసు ఎవరో నువ్వు బాగుగా ఎరిగి ఉంటే, ఆయన శక్తి ఏంటో ఎరిగి ఉంటే, ఆయన ప్రభావం ఏంటో ఎరిగి ఉంటే, ఆయన ఎట్లాంటి దేవుడో నువ్వు ఎరిగి ఉంటే, నేను అంటున్నా, నీ జీవితంలో నిశ్చయముగా ఒక నూతనమైనటువంటి కార్యాన్ని నా దేవుడు చేయబోతున్నాడు. నీ ఇంట్లో సమృద్ధి అయినటువంటి ధాన్యాన్ని నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. నిశ్చయముగా ఈ రోజు దేవుడు మనకి అతి కృపను దేవుడు మనకి ఇచ్చును గాక. ఎందుకయ్యా కనానులో కరువు, ఎందుకయ్యా ఐగుప్తులో ధాన్యం అంటే మొదటి కారణం ఏంటి తెలుసా? వీరు యోసేపును ఎరిగిలేరు, గుర్తుపట్టలేదు, కానీ వీరు యోసేపును ఎరిగి ఉన్నారు. రెండో కారణాన్ని త్వర మీకు జ్ఞాపకం చేస్తాను. రెండోది ఏంటో తెలుసా? ఇక్కడ యోసేపుని ఏం చేశారో తెలుసా? నువ్వు మా కొద్దు యోసేపు అని యోసేపుని వీళ్ళు ఏం చేశారు? త్రోసి వేశారు. మా కొద్దు యోసేపు ఎరగలేదు కదండి, యోసేపు శక్తి ఎరగలేదు కదండి, యోసేపు పట్ల దేవునికి ప్రణాళిక వారు ఎరగలేదు కాబట్టి యోసేపుని ఏం చేశారు? ఈరోజు చాలా మంది యేసయ్యను త్రోసేయడానికి గల కారణం తెలుసా? యేసయ్యను వద్దు అనడానికి కారణం ఏంటో తెలుసా? యేసయ్య గొప్పతనం నీకు అర్థం కావట్లా, యేసయ్య యొక్క శక్తి ఏంటో నీకు అర్థం కావట్లా, యేసు ఎవరో నీకు అర్థం కావట్లే. ఆయన ఒక మత నాయకుడిగా చూస్తున్నావు, ఆయన ఒక మతానికి చెందిన వ్యక్తిగా చూస్తున్నావు. నో 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 నో. ఆయన గనక నీ జీవితంలో చేర్చుకుంటే నీ జీవితంలో ఒక నూతన, ఎన్నడూ కన్ని విని ఎరుగని కార్యములు నా దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. కేవలం ఈ సంబంధమైనటువంటి మేలు మాత్రమే కాదు, పర సంబంధమైన మేళతో దేవుడు నేను నింపబోతున్నాడు. హల్లెలూయా.
కాబట్టి యోసేపును వీళ్ళు ఏం చేశారో తెలుసా? త్రోసి వేశారు. చెప్పండి బిగ్గరగా, త్రోసి వేశారు. మరి అదే ఐగుప్తులో వీళ్ళు ఏం చేశారో తెలుసా? యోసేపుని ఏం చేశారు? చేర్చుకున్నారు. ఈరోజు నేను అంటున్నాను, ఐగుప్తులో సమృద్ధి కారణం ఏంటయ్యా అంటే యోసేపుని చేర్చుకున్నారు. ఈరోజు యేసయ్యను నువ్వు చేర్చుకోగలిగితే, యోసేపుకి సాదృశ్యంగా ఉన్న యేసును కనుక యేసయ్యా నువ్వు నాకు కావాలి అని నువ్వు చేర్చుకోగలిగితే నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం నా దేవుడు చేయబోతున్నాడు. బైబిల్లో యేసును చేర్చుకున్న వారి జీవితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి తెలుసా? యేసును చేర్చుకున్న వారి జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి తెలుసా? జక్కయ్య యేసయ్యని ఏం చేశాడు? చేర్చుకున్నాడు. యేసును చేర్చుకున్న కారణాన్ని బట్టి జక్కయ్య అతని ఇంటి వారందరికీ రక్షణ వచ్చేసింది. హల్లెలూయా. మరియా మార్తలో ఏం చేశాడో తెలుసా? మార్త యేసయ్యని ఏం చేసిందంట? తన ఇంట చేర్చుకుంది. ఇంట చేర్చుకున్నటువంటి యేసయ్యని చేర్చుకుంటే ఏం జరిగింది అంటే తన ఇంట తన సహోదరుడు లాజరు చనిపోయిన తిరిగి మరలా బ్రతికాడు. ఈరోజు నేను అంటాను, యేసయ్యని చేర్చుకో, మృతమైపోయిన ప్రతి పరిస్థితిని నా దేవుడు మళ్ళా తిరిగి బ్రతికిస్తాడు. యేసయ్యని ఒక్కసారి యేసయ్య రా అని అడుగు, నీవు నాకు కావాలి ప్రభు అని అడుగు. యేసయ్యని చేర్చుకుంటే, యేసయ్యని అడిగితే ఆయన నీ హృదయంలోనికి వచ్చి మృత తుల్యమైపోయినటువంటి నీ జీవితంలో మృత తుల్యమైపోయిన ప్రతి పరిస్థితిని తిరిగి బ్రతికించగలిగే సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి ఈరోజు నేను ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను మరొకసారి, కనాన్లో కరువుకి కారణం, ఐగుప్తులో ధాన్యానికి కారణం ఏంటి తెలుసా? యోసేపును, తమతో పాటు ఉన్న యోసేపును వారు ఎరుగలేదు. ఇక్కడ తమతో పాటు ఉన్న యోసేపును ఎరిగి ఉన్నారు. యోసేపు త్రోసివేయబడ్డాడు. ఇక్కడ యోసేపు ఏం చేయబడ్డాడు? చేర్చుకోబడ్డాడు. ఈరోజు యేసయ్యని చేర్చుకోగలిగితే, యేసయ్యని హృదయంలో స్వీకరించగలిగితే ఒక నూతనమైనటువంటి కార్యం దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? యేసయ్యని చేర్చుకున్నాం అనుకుంటున్నారు. ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆల్రెడీ మేము యేసయ్యని చేర్చుకున్నామండి, యేసయ్య మాతోనే ఉన్నాడండి, యేసయ్య మాతో ఉన్నాడండి. నేను అంటున్నాను, యేసయ్యని చేర్చుకున్నామనే భ్రమలో ఉన్నావు. కానీ యేసయ్య ఎప్పుడో ఆయన నీ లోపల నుంచి వెకేట్ చేసి బయటకు వచ్చేసాడు అనే సంగతి తెలుసా? చాలామంది చేర్చుకునే భ్రమలో ఉన్నారు. మీకు అర్థం కావడానికి ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్పనివ్వండి. నేను కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ఒక ప్రశ్న, ఒక చిన్న పొడుపు కథ లాంటిది వేశారు. ఆల్రెడీ మీరు వినే ఉంటారు. ఇది చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను అంతే. ఒకసారి ఏంటండి, ఒక చీమ ఒకటి, దోమ ఒకటి, 2 పెళ్లి చేసుకున్నాయట. జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. చీమ ఒకటి, దోమ ఒకటి, 2 పెళ్లి చేసుకున్నాయి. పెళ్లి చేసుకుంటే చీమ భార్య, దోమేమో భర్త. భర్త అయినటువంటి దోమ అతడు బయటికి వెళ్ళిపోతూ తన భార్యతో చెప్తున్నాడంట, సాయంత్రం నేను త్వరగా ఇంటికి వచ్చేస్తాను అని. వెంటనే భార్య అంది, ఏమండి త్వరగా వచ్చేయండి, మీకు కావాల్సినవన్నీ నేను వండి పెడతాను అని చెప్పిందట. వండి పెడతానని చెప్పి చీమ దోమను పంపించింది, భర్తను పంపించింది. దోమ బయటికి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం అయ్యింది. ఈ భార్య చీమ ఏం చేసిందో తెలుసా? అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు సిద్ధం చేసి, రెడీ చేసి, వండేసి ఇంకా భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది, దోమ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ లోపల దోమ రావడం, భర్త రావడం కాస్త ఆలస్యమయ్యి ఏం చేసిందంటే, కాస్త ఆ చీమ ఏం చేసిందంటే ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు తీసేసే ఏం చేసిందంట, పడుకుందంట, నిద్రపోతుంది. ఈ లోపల భర్త వచ్చాడు. ఎవరైనా దోమ భర్త వచ్చాడు కానీ తలుపులు తీసున్నా సరే లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. ఏం చేయలేకపోతున్నాడు? లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. ప్రశ్న ఏంటంటే, దోమ తలుపు తీసున్నా సరే ఎందుకు లోపలికి వెళ్ళలేకపోతున్నాడు అనేది ప్రశ్న. హలో, మీలో కొంతమంది తెలిసే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకో మాటను జ్ఞాపకం చేస్తాను. ఎందుకు కనాన్లో కరువో తెలుసా? ఎందుకు కనాన్లో కరువో తెలుసా? యోసేపు అమ్మివేయబడ్డాడు. చెప్పండి బిగ్గరగా, కొంచెం బిగ్గరగా చెప్పండి. బిగ్గరగా ఎంత చెల్లించారు? వీళ్ళు ఎంత కమ్ముకున్నారు? 30 వెండి నాణాలు కమ్ముకున్నారు. మరి యోసేపును వీళ్ళు ఎంత కొన్నారు? వీళ్ళు 30 వెండి నాణాలు కొనలేదండి. ఐగుప్తులో
వస్తున్నటువంటి ఇష్మాయిలీలు అయితే 30 వెండి నేలలు కొన్నారు. మరి ఇష్మాయిలీలు వచ్చి ఐగుప్తు దేశానికి అమ్మారుగా, మరి ఎంత కమ్ముంటారో ఆ కాస్ట్ రాయలా. మేబీ వీళ్ళు అంటారు, మరి నేను అనుకుంటాను ఐగుప్తులో ఏమన్నారు తెలుసా, ఎంత ఖరీదైనా పర్లేదండి, ఎంత అమౌంట్ అయినా పర్వాలా, ఆ యోసేపు మాకు కావాలి. స్తోత్రం చెప్పండి. వేళ చెల్లించి తమకున్నది వదులుకొని యేసును వారు చేర్చుకున్నారు, యోసేపును వారు చేర్చుకున్నారు. అందుకే ఐగుప్తు దేశంలో ఏముందో తెలుసా, సమృద్ధి. చేతులెత్తి స్తోత్రాలు చెప్తాం. ఇంకొంచెం బిగ్గరగా, ఇంకొంచెం బిగ్గరగా. యేసు కొరకు వేళ చెల్లించబద్దులమై ఉన్నాము. దేవునికి స్తోత్ర. బైబిల్లో అలా వెల చెల్లించిన వాళ్ళు బైబిల్లో మనకు కనబడతారు కదండి, బైబిల్లో కనబడతారు. జక్కయ్య అని అన్నారు, కొంచెం బిగ్గర చెప్పండి. జక్కయ్య యేసయ్యని తన ఇంట చేర్చుకున్నాడు. జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట్లో ఉండాలి అన్నాడు. వెంటనే యేసయ్యని తన ఇంట్లో చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత యేసయ్య ఏమీ బోధించలేదండి, ఏ వాక్యం అక్కడ చెప్పినట్లుగా లేదండి. వెంటనే ఇంట్లోకి వచ్చినటువంటి యేసయ్య ముందు జక్కయ్య నిలబడి ఏమంటున్నాడు తెలుసా, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి తిరిగి 4 అంతలు ఇచ్చేస్తాను. ఎవరికైతే అయ్యా నా ఆస్తిలో సగం బీదలకి పంచిపెట్టేస్తాను. నేను ఒక మాట అడుగుతాను, సగమేమో బీదలకి పంచిపెట్టేసి సగమేమో అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 అంతలు పంచిపెట్టేస్తే జక్కయ్య దగ్గర మిగిలేది ఏంటండి? హలో, జక్కయ్య దగ్గర మిగిలేది ఏంటండి? ఏమీ లేదు. ఒకవేళ నాలాంటి వాడు వెళ్ళి జక్కయ్య అన్ని వదిలేస్తానంటున్నావు, అదిగో నీకేముండదు కదా, అప్పటి వరకు ఇవన్నీ సంపాదించుకున్నావు, నీకేముండదు కదా జక్కయ్య అంటే, జక్కయ్య ఏమనేవాడు తెలుసా, ఏమి లేకపోతే ఏముంది, యేసు ఉన్నాడు కదా చాలు. హల్లెలూయా. అంటే యేసయ్య కొరకు ఏం చెల్లించాడు? వేళ. చెప్పండి బిగ్గరగా, వేళ. యేసు కొరకు వేళ చెల్లించబద్దులమై ఉన్నాం. స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ ఇంట్లో కరువుకి కారణం ఏంటో తెలుసా? అమ్ముకుంటున్నావేమో, దేవుని సన్నిధిని అమ్ముకుంటున్నావేమో, వాక్యాన్ని అమ్ముకుంటున్నావేమో, దేవునికి ఆరాధన, దేవునికి సన్నిధిని ఆ యేసయ్యను నువ్వు అమ్ముకుంటున్నావేమో, నీ భక్తిని అమ్ముకుంటున్నావేమో, నీ పరిశుద్ధతను అమ్ముకుంటున్నావేమో, నీ రక్షణ అమ్ముకుంటున్నావేమో. జాగ్రత్త. అందుకే నీ ఇంత కరువు. అదే ఐగుప్తులో ధాన్యానికి కారణం ఏంటో తెలుసా? యోసేపు కొరకు వెల చెల్లించారు. చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం, చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. నేను త్వరగా నేను ముందుకెళ్ళిపోతాను, నేను ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. 4వది ఏంటో తెలుసా? కనాను దేశంలో యోసేపుకి అవమానం జరిగింది అని అందరూ. ఏం జరిగింది? అవమానం. యోసేపు మీద ఉన్న వస్త్రాలు తీసివేయబడ్డాయి. యోసేపు మీదటువంటి వస్త్రాలు తీసివేసి యోసేపుని అవమానించారు. నేను ఒక్క మాట చెప్పనా, యేసయ్యని అవమానించిన చోట కరువు ఏలుబడి చేస్తుంది. నీ జీవితం యేసుకు అవమానకరంగా ఉండకూడదు. నీ ద్వారా యేసు నామానికి అవమానం కలగకూడదు. నీ బ్రతుకు ద్వారా, నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా యేసయ్య నామానికి అవమానం కలగకూడదు. నువ్వు పని చేస్తున్న చోట, నీ కాలేజీలో కానీ, నీ ఆఫీసులో కానీ, నీ ఉన్న చోట యేసయ్య నామానికి ఏం కలగాలి? ఘనత రావాలి, మహిమ రావాలి. ఈరోజు చాలా మంది బిడ్డలు ఎలా బ్రతుకుతున్నారు తెలుసా? యేసయ్య నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నారు. వీళ్ళండి ఆదివారం అయితే చాలు బైబిల్ సంఘంలో పెట్టుకుని వెళ్ళిపోతారండి. కానీ వాళ్ళ బ్రతుకులు ఏంటో మాకు తెలుసు, వీళ్ళ పరిస్థితి ఏంటో మాకు తెలుసు అని ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారో తెలుసా? యేసయ్య నామం ఎంత చులకనైపోయిందో తెలుసా? యేసయ్యని ఎంత అవమానిస్తున్నారో తెలుసా? నిన్ను బట్టి యేసయ్య నామం ఏమవుతుంది? అవమానించబడుతుంది. మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్యలో దూషించబడుతుంది, ద్వేషించబడుతుంది, అవమానించబడుతుంది. యేసయ్య నామానికి అవమానం వచ్చిన చోట కరువు వెలుబడి చేస్తుంది. నేను ఐగుప్తులో మనం చూస్తే యోసేపుకి ఐగుప్తులో ఏం జరిగిందో తెలుసా? సన్మానం జరిగింది. స్తోత్రం చెప్పండి. వీళ్ళు వస్త్రాలు దోచేసుకుంటే మీరు చదువుకోండి. ఫరో అంటాడు, ఇతనికి సన్నపు నార వస్త్రాలు తొడిగించండి, ఇతనికి బంగారపు గొలుసు వేయించండి, ఇతని చేతికి ఉంగరం పెట్టించండి, ఇతన్ని 2వ రథం మీద ఎక్కించి ఊరే
ఊరేగించండి. స్తోత్రం చెప్పండి. యోసేపుకి ఏం జరిగింది ఇక్కడ? సన్మానం. యోసేపుకి ఏం జరిగింది ఇక్కడ? ఘనత. యోసేపుని ఊరేగించారు. ఏ కుటుంబంలో, ఏ వ్యక్తి జీవితంలో యేసయ్య ఊరేగించబడతాడో, యేసయ్య ఘనపరచబడతాడో, యేసయ్య నామానికి మహిమ కలుగుతుందో, ఆ కుటుంబాలు, ఆ జీవితాలు సమృద్ధితో నింపబడతాయి. సమృద్ధితో నింపబడతాయి. నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఐగుప్తులో కరువుకి కారణం ఏంటో తెలుసా? ఐగుప్తులో కరువు కారణం ఏంటంటే, యోసేపు వచ్చి అన్నలతో అంటున్నాడు, అరే అన్నలారా, రాత్రి ఒక కల వచ్చింది, మీరందరూ వచ్చి నాకు సాగిల పడుతున్నారంట అని 2 సార్లు చెప్పాడు. 2 సార్లు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఎరా, నిశ్చయముగా మాకు అధికారిగా ఉంటావా? నిశ్చయముగా నువ్వు మమ్మల్ని ఏల్తావా అని ప్రశ్నించారు. దాని అర్థం ఏంటి తెలుసా? ఏది ఏమైనా నువ్వు మమ్మల్ని ఏలడానికి వీలు లేదు, నువ్వు మమ్మల్ని పరిపాలన చేయడానికి వీలు లేదు, మాకు అధికారిగా ఉండడానికి వీలు లేదు. అదే ఐగుప్తులో ధాన్యానికి కారణం ఏంటో తెలుసా? ఆ పోతీఫర్ని అడిగిన, చెరసాల అధిపతిని అడిగిన, ఫరోను అడిగిన, ఫరో అంటాడు, ఇదిగో నువ్వు నాకు, నా ఇంటికి, నా దేశాన్ని నువ్వేం చేయాలి తెలుసా? పరిపాలన చెయ్యాలి, అధికారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ఏ కుటుంబంలో యేసు ఏలుబడి చేస్తాడో, ఏ కుటుంబాన్ని యేసయ్య పరిపాలన చేస్తాడో, ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. చాలా కుటుంబాలు యేసు అధికారానికి ఒప్పుకోవట్ల. చాలా కుటుంబాల్లో ఎవరు ఏలుబడి చేస్తున్నారయ్యా అంటే, పాపం ఏలుబడి చేస్తుంది, వ్యసనాలు ఏలుబడి చేస్తున్నాయి, వ్యభిచారం ఏలుబడి చేస్తుంది. చాలా మంది యవనస్తుల జీవితాల్లో ఏం ఏలుబడి చేస్తున్నాయంటే, సెల్ ఫోన్ ఏలుబడి చేస్తుంది, సెల్ ఏలుబడి చేస్తుంది. నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకి వెళ్ళినటువంటి తల్లులు ఎవరైనా ఉంటే, ఎంతమంది తల్లులు సెల్ ఫోన్ లేకుండా మీ పిల్లలకి ఇవ్వకుండా భోజనాలు పెడుతున్నారు? సెల్ ఫోన్ వాళ్ళ చేతికి ఇవ్వకుండా ఎంతమంది భోజనం పెడుతున్నారు? ఏ తల్లిని చూసినా, ఎవరిని చూసినా ఖచ్చితంగా సెల్ ఫోన్ వాళ్ళ చేతికి ఇచ్చే భోజనం పెడతారు. లేకపోతే ఈరోజు భోజనం చేయట్లా. ఈరోజు చాలా కుటుంబాలు ఏం ఏలుబడి చేస్తున్నాయి తెలుసా? సెల్ ఫోన్ ఏలుబడి చేస్తాయి. ఇటు బాత్రూమ్కి వెళ్ళినా సరే ఛార్జింగ్ పెట్టుకుని సెల్ ఫోన్ లేకుండా వెళ్తాడు బాత్రూమ్కి. కారణం ఏంటో తెలుసా? అంతగా అది నిన్ను ఏలుబడి చేస్తుంది. ఈరోజు నేను అడుగుతున్నా, నిన్ను ఏలుబడి చేసేదేంటి? ఏం ఏలుబడి చేస్తుంది? పాపమా? వ్యసనమా? స్త్రీయా? పురుషుడా? ఎవరు నిన్ను ఏలుబడి చేస్తున్నారు? యేసు ఏలుబడి చేసినటువంటి ఆ జీవితాలు, కుటుంబాలు సమృద్ధితో నింపబడతాయి. హల్లెలూయా. తర్వాత మీరు ధ్యానం చేసుకోండి. నేను చివరికి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపును ఇక్కడ ఏం చేశారు తెలుసా? యోసేపును తీసుకెళ్లి గుంటలో వేశారు. ఎక్కడ వేశారు? గుంటలో వేశారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యోసేపు, నువ్వు గుంటలో ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి అమ్మా? నువ్వు గుంటలో ఉండాలి యోసేపు. నువ్వు ఇక్కడే ఉండు యోసేపు. అవసరమైతే మేమే నీ దగ్గరికి వస్తాం, వచ్చి నిన్ను పలకరిస్తాం, నీకేం కావాలన్నీ ఇస్తాం, నీ కాసేపు నీతో గడిపి మరలా వెళ్ళిపోతాం. నువ్వు మాత్రం ఎక్కడ ఉండాలి? గుంటలోనే ఉండాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో కరువు కారణం ఏంటి తెలుసా? యేసయ్యని ఎక్కడ పెడుతున్నారో తెలుసా? ఒక స్థలానికి పరిమితం చేసేసారు. యేసయ్యని ఒక స్థలానికి పరిమితం చేశారు. చాలామంది క్రైస్తవులకి భక్తి ఎప్పుడు గుర్తు వస్తుందో తెలుసా? ఆదివారమే గుర్తు వస్తాయి. ఆదివారం మందిరానికి వచ్చినప్పుడే యేసయ్య గుర్తు వస్తాడు. చాలామంది ఆదివారం వచ్చినప్పుడే యేసయ్యని, హలో యేసయ్య బాగున్నావా అని పలకరిస్తారు. 2 గంటలు 3 గంటలు అయిపోయిన తర్వాత, బా యేసయ్య, మరలా తిరిగి ఆదివారం వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. యేసయ్యని ఎక్కడ పరిమితం చేశావు? ఒక మందిరానికి పరిమితం చేసేసావు, ఒక స్థలానికి. కొంతమంది ఇళ్లలో ఒక ప్రేయర్ రూమ్స్ కట్టుకుంటారు. నేను విమర్శించాలి, ప్రేయర్ రూమ్స్ కట్టుకుంటారు. వీళ్ళు కేవలం యేసుని ఎక్కడ పరిమితం చేశారు తెలుసా? ఒక ప్రేయర్ రూమ్కి. వీళ్ళు ప్రార్థన ఎక్కడ చేస్తారంటే ప్రేయర్ రూమ్లోనే చేస్తారు. వీళ్ళు బయటకు వచ్చేసి మరలా హాల్లో సినిమాలు చూస్తారు, ఇష్టానుసారం బ్రతుకుతారు. కానీ ప్రేయర్ రూమ్కి వచ్చి, ఇది ప్రేయర్ రూమ్, ఇక్కడ మనం చాలా భక్తిగా ఉండాలి. ఇక్కడ ఏం చెప్పి
బయటికి వెళ్ళిపోయి నీ ఇష్టం సార్ మాట్లాడు. ఇక్కడ మాత్రం ఇది ప్రేయరు. యేసును చాలామంది ఒక స్థలానికి పరిమితం చేశారు. నేను అంటున్నా, అందుకే మన జీవితాల ఆశీర్వాదం లేదు, అందుకే మన జీవితాల్లో కరువు. అదే ఐగుప్తు దేశంలో ఒకసారి వెళ్తే, ఐగుప్తు దేశంలో యోసేపుతో ఫరో ఏమంటాడు తెలుసా? మీరు చదువుకోండి. ఫరో అంటాడు, ఇదిగో యోసేపు, నీవు నా దేశమంతా సంచరించాలి, ప్రతి చోట నువ్వు అడుగు పెట్టాలి, ప్రతి స్థలమును నువ్వు సంచరించాలి. స్తోత్రం చెప్పండి. అంటే యేసయ్య యోసేపు ప్రతి చోట కదలడానికి, ప్రతి చోట తిరగడానికి ఫరో ఏమిచ్చాడో తెలుసా? అధికారం ఇచ్చాడు, యాక్సెస్ ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఏ కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయో తెలుసా? ఎవరైతే యేసు ప్రతి చోట కదలడానికి యాక్సెస్ ఇస్తారో ఆ కుటుంబాలు అవి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా. కేవలం ఆదివారమే యేసుని పరిమితం చేసావా? లేదయ్యా. ఇదిగో సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ప్రతిరోజు 24/7 యేసయ్య నువ్వు ప్రతి చోట కదలాలి. నేను ఆఫీస్కి వెళ్ళినా అక్కడ నువ్వు ఉండాలి, నేను ప్రయాణంలో ఉన్న అక్కడ ఉండాలి, నేను బాత్రూంలో ఉండాలి, నా బెడ్రూమ్లో ఉండాలి, నా కిచెన్లో ఉండాలి. నువ్వు ప్రతి చోట నువ్వు సంచారము చెయ్యాలి. ఎవరైతే యేసు కదలకలక ప్రతి చోట అనుమతినిస్తారో, నేను అంటున్నా, ఈవెన్ నీ సెల్ ఫోన్లో కూడా యేసు కదలికలో ఉండాలి. ఆమేన్. ప్రతి చోట యేసు కదలాడేటట్లుగా ఎవరైతే యేసుకు అనుమతినిస్తారో వారి కుటుంబాలు ఎలా ఉంటాయి తెలుసా? సమృద్ధితో నింపబడతాయి, సమృద్ధితో నింపబడతాయి. దేవుడు అట్టి కృప దేవుడు మనకిచ్చును గాక. హల్లెలూయా. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, కనానులో కరువు అని అందరూ, ఐగుప్తులో ధాన్యం, ఐగుప్తులో ధాన్యం. ఏంటయ్యా దీనికి గల కారణం అంటే ఒకే వ్యక్తి, యోసేపు పట్ల కలిగినటువంటి వైఖరి కనానులో ఉన్న వారికి వేరేగా ఉంది, ఐగుప్తులో ఉన్న వారికి వేరేగా ఉన్నాయి. ఈరోజు నేను చెప్తున్నాను, ఆ యోసేపుకి సాదృశ్యంగా ఉన్న యేసు పట్ల నీకు కలిగిన వైఖరి ఎలా ఉంది? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. యేసును నువ్వు ఎరిగి ఉన్నావా? తెలుసుకోవడం కాదు, ఎరిగి ఉన్నావా? యేసయ్యని నీ జీవితంలో చేర్చుకున్నావా? యేసయ్య కొరకు వెల చెల్లించావా? యేసయ్యని ఘనపరుస్తున్నావా? యేసయ్య అధికారానికి ఒప్పుకున్నావా? యేసయ్య ప్రతి చోట కదలడానికి నువ్వు అనుమతినిచ్చావా? అలాగైతే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రతి వారు తలలు వంచండి. ఒక మాట ప్రభుతో చెబుదాం. యేసయ్యా, నా జీవితంలో దీవెన పొందడానికి, ఆశీర్వాదం పొందడానికి నీవు నాతో మాట్లాడిన ప్రతి మాటకి నీకు స్తోత్రం. ఎందుకు నా జీవితంలో దీవెన చూడలేకపోతున్నాను? ఎందుకు మా జీవితంలో కరువు ఏలుబడి చేస్తుందో ఈరోజు చాలా తేటగా మీరు మాతో మాట్లాడారు. నిన్ను కలిగి ఉన్నామనే పేరే మాకుంది, కానీ ప్రభా ఇంకా నిన్ను ఎరిగి మేము లేమయ్యా, ఇంకా నిన్ను ఎరిగిలేమయ్యా. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు సనుగుతున్నాము, గొణుగుతున్నాము, ఎన్నో ప్రశ్నిస్తున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని క్షమించండి అయ్యా. నీ పట్ల ఒక ఉన్నతమైన వైఖరి మాకు నేర్పించండి. నిన్ను ఘనపరిచేవారిగా చేయండి, నిన్ను చేర్చుకునేవారిగా చేయండి, నీ కొరకు ఎంత వెలైనా చెల్లించేవారుగా మమ్మల్ని చేయండి. ఈ మాటలు మా హృదయంలో ముద్ర వేయండి. నిన్ను ఘనపరిచేవారిగా చేయండి, నీ అధికారానికి ఒప్పుకునేవారిగా చేయండి. ప్రభువా, కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అంటూ ఒక మాట ప్రభు సందులో ప్రార్థన చేద్దాం. ప్రభు నడుము.